అరాచక పాలనని తరిమేయాలి. ప్రజాస్వామ్యం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరు ప్రజాస్వామ్యంగా ఇక్కడ పరిపాలన నెల్లూరులో లేదు. ఒక రౌడీజం తప్పితే, తర్వాత అదిరిచ్చి బెదిరించి ఇళ్ళు పగలగొట్టాలు, షాపులు పగలగొట్టాలు. అసలు ఒక వ్యాపారస్తుల్లో తెలియని ఒక భయం ఏర్పడిపోయింది. పాపం ఇంటర్నల్గా వాళ్ళకి తెలియని భయం. అంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు మనకెందుకు జరగదు, ఈరోజు ఒక షాప్ అతనికి జరిగింది రేపు ఉదయం మనకు జరగదు కదనే యొక్క భయం. అంటే ఏ రోజు ఎవరికి జరగద్దో తెలియదు. ఎవరు షాప్ పగలగొడతారో, లేదంటే ఎవరు బిల్డింగ్ పగలగొడతారో, ఎవరు లేఅవుట్ని స్పాయిల్ చేస్తారో అంటే వాళ్ళ మాట వినాలా. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు. ఇక్కడ చట్టాలు ఏమీ లేవు. కేవలం ఒక ఎవరైతే నాయకులు ఉండారో వాళ్ళు అధికారులు చెప్తారో అధికారులు భయపడి ఇలాంటి అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకుంటే అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉదాహరణకి 7వ డివిజన్లో వేణు అనే ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళ చికెన్ షాప్ని క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారంటే తెలీదు. అతను మాటల్లా ఆ అధికారి ఎవరంటే హెల్త్ ఆఫీసర్, అంటే ఈ శానిటేషన్ మొత్తం చూసి నేనే అతను ఇక్కడ పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చింది నేనే. నాకు ఆ విషయం తెలుస్తాను. ఆ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. మనిషిని పంపించి ఫోన్ ఇస్తే సార్ని అర్థం చేసుకోమనండి నా పరిస్థితి అన్నాడు. అది అలా భయపడుతున్నారు నిజంగా. సరే ఇంకెందుకులే అధికారిని ఇబ్బంది పెట్టడం అని నేను డైరెక్ట్గా హైకోర్టులో స్టే తెచ్చి ఓపెన్ చేయించా షాప్. అంత అవసరమా? ఒక అధికారిని తెలుగుదేశం ప్రభుత్వంలో మేమున్నప్పుడు అపాయింట్ చేస్తున్నాడు. చిన్న విషయానికంటే విషయం తెలుసుకోవడానికి నేనే షాప్ ఓపెన్ చేయమని కాదు, ఎందుకు క్లోజ్ చేశారా, కారణం ఏందయ్యా, నేను ఎందుకంటే పద్ధతిగా పోయేవాడిని. ఏ కారణంతో చేశారు, ఏ రీజన్తో చేశారు, అతను చేసిన తప్పేంది చెప్పమని అడగటానికి చేశా. కానీ అతను ఫోన్ ఎత్తిన భయపడ్డాడు. నేను పంపించా ఫోన్ ఎత్తలా, అర్థం చేసుకోమనంటే దయచేసి వాళ్ళ దండం పెట్టాడంట. ఇంకా నేను అర్థం చేసుకొని అధికారులు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. వర్క్ దగ్గర మాత్రం వర్క్ చేయటంలో ఏ అధికారిని నేను స్పేర్ చేయాల. మొన్న కూడా ఓటర్ వెరిఫికేషన్లో మున్సిపల్ కమిషనర్ కానీ లేదంటే కలెక్టర్ కానీ చాలా క్లియర్గా చెప్పా, నేను తేడా వస్తే ఊరుకోను, నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేస్తా, కోర్టుకు పోతా, కోర్టు ద్వారానే చేస్తాను. అయితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంత అవసరం లేదు సార్, రియల్గా ఎక్కడైతే బిఎల్ఓలు పనిచేయటం లేదో ఓటర్ వెరిఫికేషన్లో అవి ఇవ్వండి, మేము చేస్తామన్నారు. నేనే స్వయంగా పోయి కొన్ని ఇచ్చొచ్చాను, అవి చేస్తున్నారు ప్రాసెస్, మళ్ళా కూడా ఇస్తే చేస్తామన్నారు. ఖచ్చితంగా అటువంటి అధికారులు నేను అప్రిషియేట్ చేస్తాను. నేను ఎవరిని అంటే ఏదో పొలిటికల్గా మేము తెలుగుదేశంలో ఉన్నాం, వాళ్ళు వైసీపీ వాళ్ళు అపాయింట్ చేశారు అధికారులు ఏముందండి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు. బట్ అధికారులు తప్పు కాదు, పైన నాయకులు తప్పు. ఖచ్చితంగా ఓటర్ వెరిఫికేషన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది, ఇంకా రావాలి, ఇంకా 2-3 వేలు ఉన్నాయి. అవి కూడా మా బిఎల్ఏలు మా పార్టీ వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా వాటి మీద టోటల్ ఫోకస్ చేశారు. ఖచ్చితంగా అవన్నీ చేసి పర్ఫెక్ట్గా చేస్తాం. మరొక విషయం, నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత మరియు జనసేన పార్టీ అధినేత నిన్న డిక్లేర్ చేయడం జరిగింది 94 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే 94 సీట్లను ఒకేసారి తెలుగుదేశం ఎప్పుడు ప్రకటించలేదు, ఫస్ట్ టైం. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో క్యాండిడేట్స్ లేరు, మేము చేసాం అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలే. ఎవరెక్కడో కూడా ఇంతవరకు తెలీదు. అసలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారా, అలాంటి ఇంకొకరు మారుస్తారు. ప్రతి దగ్గర డిస్కషన్ ఏంటంటే పెట్టారు, ఇతను మారుస్తారంట. తెలుగుదేశం అలా కాదు, పెడితే చక్కగా మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళని యాక్చువల్గా చేరు, ఎవరిని మార్చేది ఉండదు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ ప్రజలందరినీ. నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే నాయకుడు అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా నాకు ఓటేయండి అని అడగటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా పోవాలని తెలుగుదేశం పార్టీకి ఏమన్నాను. ఎందుకంటే జనసేన కూడా కలుస్తుంది, టికెట్ ఎవరికి ఇస్తారనేది
వాళ్ళు నిర్ణయించిన దాకా చెప్పకూడదని నేను చెప్పాను. ఈ రోజు నుంచి అందరినీ అప్పీల్ చేస్తున్నా, మీ టీవీ మీడియా తరఫున తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నా. అందరూ దయించి తెలుగుదేశం పార్టీ నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.